గ్రేటర్ వరంగల్ నగరంలో కబ్జా రాయిళ్ల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని పైడిపల్లి కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1992లో లేఅవుట్ ప్రకారం కొనుగోలు చేసిన తమ కబ్జాదారులు అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్ల తర్వాత మాకు రైట్స్ ఉన్నాయని తమను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా తమ ఫ్లాట్లలోకి వెళ్లకుండా ఇనుపగేట్లను ఏర్పాటు చేసి లేని సమస్యను సృష్టిస్తున్నారని వాపోతున్నారు. వరంగల్ పైడిపల్లి శివార్లో ఉన్న అయ్యప్ప నగర్ సొసైటీ సర్వే నెంబర్ 368, 369లోని 33 ఫీట్ రోడ్లో గేటు పెట్టిన పైడిపల్లికి చెందిన కుమార్ యాదవ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే స్థానిక పోలీసులతో పాటు పోలీస్ కమిషనర్కు కూడా విజ్ఞప్తి చేశామని తెలిపారు. సర్వే నెంబర్ 368, 369 పైడిపల్లి శివార్లో ఉన్న ఒక ప్రపోజ్డ్ లేఅవుట్కి సంబంధించిన కాలనీ వాసులము. దీన్ని పైడిపల్లి వాస్తవ్యుడైనటువంటి మణిమంతరెడ్డి అనే అతను 1992లో 368, 369 సర్వే నెంబర్లను కలిపి ప్లాట్స్ చేసి అమ్మగా మేము దాంట్లో కొనుగోలు చేసి ఉన్నాము. ఇప్పుడు దగ్గర ఒక 33 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతానికి కొంత చుట్టుపక్కల నిర్మాణాలు ప్రారంభమై మేము ఇక ఇండ్లు కట్టుకుందాము అనే ఆలోచన చేసిన తరుణంలో ఈ ఎల్లావుల కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఈ 33 ఫీట్ల రోడ్డు ఎంట్రన్స్ లోపల ఇనుప గేట్ ఒకటి కట్టేసి నాకు ఈ సర్వే నెంబర్ల మీద నాకు స్పెసిఫిక్ రైట్స్ ఉన్నాయి, నాకు అనుకూలమైన వ్యక్తులనే అలో చేస్తా, మిగతా వల్ల నేను పోనీయా అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆ సదరు ఎల్లావుల కుమార్ యాదవ్ మీద గతంలో కూడా 2 డికేట్స్ నుంచి వెళ్ళి ఆయన ఈ కాలనీ వాసులను సతాయించడం శర మామూలు అయిపోయింది. ఏదో ఆయన బెదిరియడం, వీళ్ళు ఏదో ఆయనను పాసిఫై చేయడం, మళ్ళీ ఆయన పోవడం, మళ్ళీ ఏడాది 2 నెలల తర్వాత మళ్ళీ రావడం ఇట్లా అలవాటు అయిపోయింది. కాబట్టి దీనికి ఒక పర్మనెంట్ పరిష్కారం దొరికే విధంగా చూడాలని చెప్పి మేము స్థానిక రాజకీయ నాయకులు అయితేంది, రాజకీయ నాయకులను అలాగే స్థానిక గవర్నమెంట్ అఫీషియల్స్ను కూడా మేము సవినయంగా కోరుకుంటా ఉన్నాం.